నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రిని పురస్కరించుకొని వినుకొండ మండలం విటంరాజుపల్లి సాయి బృందావనం చిన్న షిరిడీలో శాంతి ఆశ్రమం ట్రస్ట్ నిర్వహించిన మహాశివరాత్రి మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావన ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూజ్యశ్రీ హిమాలయ గురూజీ మాట్లాడుతూ తక్కువ సమయంలో కార్యక్రమాన్ని తలపెట్టడానికి భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సహకరించిన దాతలకు, భక్తులకు, సేవకులకు మంగళ శాసనాలు తెలిపారు. ఖర్చు విషయంలో అందుకు సంబంధించిన పూర్తి లెక్కలను మీడియా ముందు ఉంచారు. ప్రపంచ శాంతిని కోరుతూ లోక కళ్యాణార్థం తలపెట్టిన 12 సంవత్సరాల పాటు తలపెట్టిన మహాయాగ కార్యక్రమంను ప్రపంచ శాంతిని కోరుతూ లోక కళ్యాణార్థం తలపెట్టనున్న 12 సంవత్సరాల పాటు తలపెట్టిన మహాయాగం కార్యక్రమంను జయప్రదం చేసే దిశగా అందరూ సహాయ సహకారాలు కావాలని, వినుకొండ ప్రాంతంలో ఈ యాగం నిర్వహించడంపై ఇప్పటికే అన్ని రంగాల వారితో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు అనంతరం మరోసారి సమావేశం నిర్వహించి యాగం ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే దానిపై పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివశక్తి ఫౌండేషన్ జీవి రమణ మరియు శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు, అధ్యక్షులు తదితరులు పాల్గొని అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ పుట్టినరోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా మరియు ఫోన్ల ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. కొణిజేటి నాగశ్రీను రాయల్ తిరుపతిలో దైవ దర్శనంలో ఉండటం వలన నియోజకవర్గంలో అందుబాటులో లేరు. అయినా నియోజకవర్గంలో నాగశ్రీను రాయల్ అభిమానులు, శ్రేయోభిలాషులు నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ నందు బాలింతలకు పండ్లు పంచడం మరియు బ్లడ్ డొనేషన్ చేయటం, కేక్ కట్ చేయటం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన నాయకులకి, కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మిర్చి రైతులు గుంటూరు మార్కెట్ యార్డులో పడే కష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం ఈరోజు యార్డులో తిరిగి రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోవటం జరిగింది. రైతులందరూ ముక్త కంఠంతో ఒకే ఒక్క మాటను చెప్పడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు 11,781 రూపాయలు మద్దతు ధర అని ప్రకటించడం మిర్చి రైతులకు తీరని అన్యాయం చేసినట్లే అని, కనీసం 20,000 అయినా ప్రకటిస్తారని రైతులు ఎదురు చూశారని, రైతుల ఆశలను అడియాశలు చేశారని రైతులు వాపోయారు. తీరా ఇక్కడికి వస్తే గుంటూరు మార్కెట్ యార్డు వ్యాపారస్తుల దోపిడీకి రైతులు కుదేలైపోతున్నారని, మచ్చు పేరుతో, కమిషన్ పేరుతో, దొడ్డి పేరుతో, గోతం పేరుతో ఒక కింటాకు 1000 రూపాయల వరకు దోపిడీ చేస్తున్నారని, ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి వెనక్కి తీసుకుపోలేక వారు చెప్పిన ధరకే అమ్ముకోవలసి వస్తుందని, వీటిపైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, లేకపోతే ఆసియాలోని అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఎన్నో రైతుల కన్నీటి గాథలు ఉన్నాయని వారు వాపోయారు. వారందరితో మాట్లాడి వారికి అండగా ఉంటామని రాము పల్నాడు జిల్లా మిర్చి రైతులకు, అదేవిధంగా అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి నుండి వారికి మద్దతు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దోపిడీని నియంత్రించాలని, మిర్చి రైతులకు కనీసం 20,000 రూపాయల మద్దతు ధరను ప్రకటించాలని ఉలువులపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు అంతా కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ విజిట్ చేసి ఏదైతే మిర్చి రైతులు ఉన్నారో ఆ మిర్చి రైతులతోటి కూడా, కడప రైతులతోటి, కర్నూలు రైతులతోటి, ఇటు అనంతపురం రైతులతోటి, ఇటు పల్నాడు జిల్లా రైతులతోటి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల రైతులంతా కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, అయ్యా మేము కర్నూలు నుంచి కడప నుండి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఒక మిర్చి టిక్కి 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక కింటాకి 1,500 నుండి 1,600 రూపాయలు మాకు రావడానికి ఖర్చు అవుతుంది. ఇంత దూరం వచ్చి మేము గత్యంతరం లేక, మాకు ఇష్టం లేకపోయినా కానీ ఇక్కడ ఏదైతే వ్యాపారస్తులు నిర్ణయించిన ధరకి దిక్కు లేక, చేసిన అప్పులు కట్టుకునే స్థితి లేక మేము తెచ్చి ఇక్కడ రైతులందరం కూడా ఇష్టం లేకుండా కష్టంగా ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. ఇవాళ మార్కెట్లో 25,000, 26,000, 27,000 అమ్మే మిర్చి ఈరోజు 13,000, 14,000 రూపాయలు అమ్మే పరిస్థితి. ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుంది అనుకుంటే 11,781 రూపాయలకి గిట్టుబాటు ధర, ఇంతకంటే తక్కువ అమ్మితే
ఏమి చూస్తామని చెప్తున్నారు. ఏమి చూస్తారని మేము ప్రభుత్వాన్ని ఈ రైతుల పక్షాన, మిర్చి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, 25,000 రూపాయలు అమ్మిన మిర్చి ఇవాళ మార్కెట్లో 13,000 రూపాయలు అమ్ముతుంటే ఆ 13,000 రూపాయలకు కూడా ఇవాళ తారం ఇంత అని, మచ్చుకింత అని, దొడ్డి ఖర్చు ఇంత అని, గోతం కింత అని ఇక్కడ ఒక కమిషన్ పేరు మీద ఒక కింటాకి 600-700 నుంచి 1000 రూపాయల దాకా ఇక్కడ ఈ 13,000లో నుంచి కూడా కట్టే పరిస్థితులు రైతులుంటే ఏంది ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకునేదని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 25,000 రూపాయలు అమ్మితేనే రైతు మిర్చి పంట అయితే ఖరీదైన పంట. మిర్చి పంట వేయటం అంటేనే ఖరీదు. మొక్క దశ నుండి కూడా మిర్చి పంటను కాపాడుకుంటూ వస్తే ప్రకృతి చీడ వీటన్నిటి నుంచి కూడా కాపాడుకుంటూ వచ్చి, ప్రకృతి నుంచి కాపాడుకుంటూ వచ్చి ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు వడ్డీలు కట్టుకుంటూ వస్తే 20,000 రూపాయలు ఉంటేనే రైతు గిట్టుబాటుగా రావటం అంతంత మాత్రం అయితే ఈ దోపిడీ నుండి రైతులను కాపాడరా అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా దళారులు అసలు రేట్లు నిర్ణయించేది ఏంటి అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక పినీసు తయారు చేసిన వ్యక్తి నా పినీసు నాకు 10 పైసలు పడింది, నేను పావులాకు అమ్ముతా అని చెప్తాడు. ఒక చెప్పులు తయారు చేసిన వ్యక్తి నేను 10 రూపాయలు చెప్పులు తయారు చేస్తాను, నా రేటు 15 రూపాయలు అని చెప్తాడు. రైతుకు అమ్మే ఎరువులు కానీ విత్తనాలు కానీ మా ధర ఇంత అని చెప్తాడు. రైతు పండించిన పంటకి రైతు ధర నిర్ణయించుకునే పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉంటే మనకు స్వతంత్రం నిజంగా వచ్చిందా రాలేదో మాకు అర్థం కావట్లేదు. స్వతంత్రం నిజంగా ఎవరికి వచ్చిందంటే దళారులకు వచ్చింది. 6 కాలం పంట పండించి రైతు చేతికి పంట వచ్చేలకే రేట్లు పడిపోవటం ఏందో మాకు అర్థం కాని పరిస్థితి. రైతుల ఆత్మహత్యల పరంపర జరుగుతున్నాయి. ఈ మధ్య ప్రకృతి విపత్తుల వల్ల ఇవాళ పశువుల కోసం లేకపోతే ఏదన్నా కళ్ళాల మీద ఉన్న ధాన్యాన్ని కాపాడుకొని పోతున్నాయి. రైతులకి ఉరువులు మెరుపుల వల్ల రైతులు చచ్చిపోతుంటే ఆ రైతులు పట్టించుకున్న పాపాన పోల, ఆ కుటుంబాలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అసలు రైతు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు రైతు, ఏంది రైతు కష్టం అనే పట్టించుకునే రాజులు లేడు. ఏందా అంటే మా తాత రైతు, మా నాన్న రైతు, రైతుల గురించి మాకు తెలుసు అని అధికారం లేనప్పుడు చెప్తారే తప్ప అధికారంలో వచ్చిన తర్వాత రైతుల పట్ల ఏ ఒక్కడికి కూడా చిత్తశుద్ధి లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. 20,000 రూపాయలు తక్కువ కాకుండా రైతుకు బాడికి మిర్చికి గిట్టుబాటు ధర కింటాలకు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ రైతు సంఘం తరఫున ఇదే మిర్చి ఆటి దగ్గర రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వాన్ని దిగించేటట్టు చేస్తామని మరొకసారి రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.